పుష్ప 2 ఆగిపోయింది, షూటింగ్ వాయిదా పడింది. ఇంతలో నిర్మాతకి ఆరోగ్యం దెబ్బతింది. ఇవన్నీ ఐటీ రైట్స్ వల్లే జరిగాయా? ఐటీ రైట్స్ లో దొరికిన సమాచారంతో మైత్రి మూవీ మేకర్స్ టీమ్ కి చిక్కులంటూ ప్రచారం జరుగుతోంది. ఇందుకే పుష్ప 2 ప్రయాణంలో ఈ ఇంటర్వెల్ ఎప్పుడైపోతుంది? పుష్ప 2 సూపర్ స్పీడ్ గా తెరకెక్కుతుందనుకున్న టైంలో ఊహించని విధంగా పుష్పరాజ్ బండి బ్రేక్ డౌన్ అయింది. ఐటీ రైట్స్ తో అసలు పుష్ప 2 మళ్లీ పట్టాలెక్కుతుందా అనేంతగా సీన్ మారిపోతోంది. పుష్ప ఓ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ను ఊపేసిన మూవీ. అలాంటి సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. అయితే మొన్న మధ్య ఓసారి ఐటీ రైట్స్ జరిగాయి, అంతా లైట్ తీసుకున్నారు. తర్వాత మళ్లీ ఐటీ రైట్స్ జరిగాయి, అంతే. పుష్ప 2 షూటింగ్ ని ఆపేసి అంతా ఆలోచనల్లో పడ్డారనే ప్రచారం జరుగుతోంది. ఇందుకీ రెండోసారి ఐటీ రైట్స్ జరగడంతో దర్శక నిర్మాతలకు చిక్కులొచ్చేలా ఉన్నాయా? ఇవే డౌట్లు అంతటా పెరిగాయి. మైత్రి మూవీ మేకర్స్ టీం మీద, అలానే సుకుమార్ టీం మీద ఐటీ రైట్స్ జరగడంతో కొన్ని ట్రాన్సాక్షన్స్ బయటపడ్డాయని, వాటితో సుక్కుకి అలానే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలకి చిక్కులు తప్పవని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాసెస్ లోనే కంగారు పడ్డ నిర్మాతకి బీపీ సమస్య వచ్చి చికిత్స తీసుకోవాల్సి వచ్చిందంటున్నారు. ఈ రైట్స్ తో పుష్ప 2 భవిష్యత్తే డైలమాలో పడిపోయిందంటున్నారు. అయితే వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి వసూళ్ల లెక్కలో తేడా ఉండటమే ఈ మొత్తం కన్ఫ్యూజన్ కి కారణమని కూడా గుసగుసలు పెరిగాయి. మైత్రి మూవీ మేకర్స్ అంటేనే టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్. మహేష్, చిరు, బాలయ్య, బన్నీ, చెర్రీ ఇలా పెద్ద హీరోలతో 100 కోట్ల పెట్టుబడులతో సినిమాలు తీస్తున్నారు ఈ నిర్మాతలు. అందుకే మైత్రి మూవీ మేకర్స్ మీద ఎప్పటి నుంచో ఐటీ కన్ను పడిందనే వార్తలు వచ్చాయి. ఇప్పటికీ 2 సార్లు రైట్స్ జరిగాయని, అందులో ఈసారి బ్లాక్ మనీ లెక్కలు బయటపడ్డాయని కూడా రూమర్స్ పెరిగాయి. పుష్ప 2 ఆగడానికి ఐటీ రైట్స్ కి సంబంధం లేదని, కేవలం కొన్ని పాత్రల తాలూకు లుక్స్ ని మార్చాకే షూటింగ్ చేసేందుకు సుకుమార్ చిన్న బ్రేక్ ఇచ్చాడనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇది కేవలం డ్యామేజ్ కి కవరింగే అంటూ నెగటివ్ కామెంట్స్ కూడా పెరిగాయి. ఏదేమైనా ఫిల్మ్ టీమ్ కి ఒక్కవేళ ఈ మొత్తం సీన్ లో క్లీన్ చీట్ వచ్చినా పుష్ప 2 మాత్రం డిలే అవటం కన్ఫర్మ్ అయిపోయింది.